హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. టుడే ఈరోజు నేను మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి బయాలజీ టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈరోజు బయాలజీలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. అంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ ఎలా మన బాడీలో ఎలా డైజెస్ట్ అవుతుంది, కొన్ని ఎంజైమ్స్ అనేవి ఫుడ్ డైజెస్ట్ కావడానికి ఎలా ఉపయోగపడతాయి, అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్, మనం తినే ఫుడ్ అనేది ప్రతి లివింగ్ ఆర్గానిజంకి బేసిక్ రిక్వైర్మెంట్, అంటే చాలా అవసరం. ప్రతి లివింగ్ ఆర్గానిజమ్స్లో అది మనుషులు, అనిమల్స్ కానివ్వండి, హ్యూమన్స్ కానివ్వండి, ఎవరైనా సరే అందరికీ ఫుడ్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్. మనం తినే ఫుడ్లో చాలా రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. అవి కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ మనం తినే ఫుడ్లో ఉంటాయి. ఈ ఫుడ్ అనేది మనకు ఎనర్జీని ఇస్తుంది. తర్వాత మన బాడీలో ప్రతి సెల్ యొక్క ప్రతి సెల్ గ్రోత్కి, తర్వాత టిష్యూస్ని, ఏమైనా డ్యామేజ్ టిష్యూస్ ఉంటే వాటిని రిపేర్ చేయడానికి ఈ ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీ ద్వారా మనకు యూజ్ అవుతుంది. తర్వాత ఫుడ్తో పాటు మనం వాటర్ కూడా తీసుకుంటాం. కాబట్టి ఈ వాటర్ మెటబాలిక్ రియాక్షన్స్, అంటే మన బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్కి వాటర్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత డీహైడ్రేషన్ కాకుండా ఉపయోగపడుతుంది వాటర్ అనేది. తర్వాత అసలు ఫస్ట్ డైజెషన్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై డైజెషన్ అంటే, మనం తినే ఫుడ్ అనేది అదే మనం తిన్న వెంటనే అది అబ్జార్బ్ కాదు. అంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ కాంప్లెక్స్గా ఉంటుంది, కానీ అది మనం తినే ఫుడ్ డైరెక్ట్గా అబ్జార్బ్ చేసుకోదు మన బాడీ. కాబట్టి ఈ కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ని సింపుల్ అబ్జార్బబుల్ ఫామ్స్గా, అంటే సెల్స్ కానీ, లేకపోతే మన స్మాల్ ఇంటెస్టైన్లో సమ్ బ్రష్ బార్డర్ విల్లైస్ ఉంటాయి, వాటి ద్వారా సింపుల్గా అబ్జార్బ్ అయ్యే విధంగా ఫుడ్ అనేది మనకు కొన్ని ఎంజైమాటిక్ రియాక్షన్స్ ద్వారా చేంజ్ అవుతుంది. ఈ డైజెషన్ మెకానికల్ డైజెషన్ జరుగుతుంది, బయోకెమికల్ డైజెషన్. మెకానికల్ అనుకుంటే మనం ఫుడ్ ఏ విధంగా మనకు వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది. కెమికల్ డైజెషన్ అంటే కొన్ని ఎంజైమ్స్ ద్వారా, రియాక్షన్స్ ద్వారా మనకు 2 టైప్స్ ఉంటుంది డైజెషన్ అనేది. ఫస్ట్ తీసుకున్నామంటే యాలిమెంటరీ కెనాల్. మనం డైజెషన్ కావాలంటే ఈ యాలిమెంటరీ కెనాల్ మొత్తం, దీనిలో కొన్ని పార్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ మనం తినే ఫుడ్ మొత్తం మౌత్ నుంచి యానస్ దాకా, యాలిమెంటరీ కెనాల్ అంటే మౌత్ నుంచి యానస్ దాకా ఉంటుంది. ఫస్ట్ మనం తినే ఫుడ్ మౌత్లోకి వెళ్తుంది. మౌత్ తర్వాత బక్కల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీ. బక్కల్ క్యావిటీ 2 టైప్స్, టీత్ ఉంటుంది, మస్కులర్ టంగ్ ఉంటుంది. ఫస్ట్ మనం టీత్ గురించి చూద్దాం. థీకోడాంట్, మన హ్యూమన్స్లో టీత్ వచ్చేది థీకోడాంట్ అంటే మన ప్రతి పన్ను కూడా, ప్రతి టూత్ కూడా ఒక సాకెట్, అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం స్విచ్ ఉంటుంది, స్విచ్లో మనం ఛార్జింగ్ వైర్ పెడుతుంటాం కదా, ఆ విధంగా మనకి హోల్ మాదిరి ఉంటుంది. ఆ హోల్లో టీత్ అనేది అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట. అది అందుకే టీత్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అది సాకెట్ ఆఫ్ జాబోన్ అనమాట. అందులో మనకు టీత్ అనేది ఎంబెడ్ అయి ఉంటుంది. దెర్ ఆర్ 2 సెట్స్ ఆఫ్ టీత్ అనమాట. 2 సెట్స్ ఆఫ్ టీత్. డైఫియోడాంట్ అంటే 2 సెట్స్ ఆఫ్ టీత్. ఒకటి టెంపరరీ టీత్, ఇంకొకటి పర్మనెంట్ టీత్. టెంపరరీ టీత్ అంటే మిల్క్ టీత్, మనం చిన్నప్పుడు వచ్చే టీత్ని టెంపరరీ టీత్ అంటాము. కొన్ని రోజుల తర్వాత ఆ టీత్ అనేవి మనకు వెళ్ళిపోయి అదే ప్లేస్లో కొత్త టీత్ అనేవి వస్తూ ఉంటాయి. అవి ఇంకా పర్మనెంట్ టీత్ అనమాట. ఇంకా అవి పర్మనెంట్ టీత్ వచ్చిన తర్వాత అవి ఇంకా టీత్ పోయినాయంటే ఇంకా మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి టెంపరరీ టీత్, పర్మనెంట్ టీత్. ఈ పర్మనెంట్ టీత్ అనేవి 32 ఉంటాయి, టెంపరరీ టీత్ అనేవి 20 ఉంటాయి.
తర్వాత డెంటల్ ఫార్ములా మన హ్యూమన్స్లో డెంటల్ ఫార్ములా వచ్చేసి 2 1 2 3. ఎలా అంటే ఈ పర్మనెంట్ టీత్ అనేది హెటెరోడాన్ డెంటిషన్ అంటే వేరే సేమ్గా ఉండవు, రకరకాల పార్ట్స్ ఉంటాయి. ఇవి 4 టైప్స్ అనమాట. ఇన్సిజర్స్, క్యానైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. ఇవి 4 టైప్స్ ఆఫ్ టీత్ అనమాట. ఇన్సిజర్స్ 8 ఇన్ నంబర్, క్యానైన్స్ 4 ఇన్ నంబర్, ప్రీమోలార్స్ 8 ఇన్ నంబర్ అండ్ మోలార్స్ 12 ఇన్ నంబర్. ఈ విధంగా తీసుకుంటే మనకు 2 1 2 3 అంటే అప్పర్ బై లోయర్ తీసుకుంటే 2 1 2 3 బై 2 1 2 3 డెంటల్ ఫార్ములా ఫర్ హ్యూమన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం తినే టీత్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. తర్వాత మనం ఫుడ్ నమలడానికి బాగా స్ట్రాంగ్గా నమలడానికి బాగా యూజ్ అవుతాయి. ఎనామిల్ అనే ఒక సబ్స్టెన్స్ మన టీత్ మీద ఉంటుంది. దానివల్లనే మనం ఎలాంటి గట్టి పదార్థాలైనా నమలడానికి వీలుగా ఉంటుంది. తర్వాత వచ్చేసి టంగ్ అనేది ఇట్స్ ఏ ఫ్రీలీ మూవబుల్ మస్కులర్ ఆర్గాన్. అంటే మనం ఫ్రీగా మూవ్ చేస్తూ ఉండొచ్చు. మనం మాట్లాడుతున్నామంటే కూడా టంగ్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఇది ఓరల్ క్యావిటీ, ఇందాక మనం చెప్పుకున్నాం కదా బక్కల్ క్యావిటీ, ఓరల్ క్యావిటీ అని, దానికి అటాచ్ అయ్యి ఉంటుంది. ఆ ఫ్లోర్కి అటాచ్ అయ్యి ఉంటుంది. దాన్నే ఫ్రెన్యులమ్ అంటారు. ఫ్లోర్కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఆ ఓరల్ క్యావిటీకి అటాచ్ అయ్యే ఆ ప్లేస్ని ఫ్రెన్యులమ్ అంటారు. తర్వాత వచ్చేసి మనకు ఈ టంగ్ పైన అప్పర్ సర్ఫేస్ మీద సమ్ స్మాల్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ప్రొజెక్షన్స్ అంటే చిన్న చిన్న డాట్స్ మాదిరి ఉంటాయి. వాటిని ప్యాపిల్లే అంటారు. ఈ ప్యాపిల్లే ఎందుకు అంటే మన టేస్ట్ బర్డ్స్ ఉంటాయి వాటిపైన. అంటే మనం సోర్ టీత్ కానీ లేకపోతే చేదు, తీపు ఇవన్నీ మనం పడుతున్నామంటే దానికి ఈ ప్యాపిల్లే అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇవి టేస్ట్ బర్డ్స్ ఉండడం వల్లనే మనం ఎలాంటి పులుపుని తీపుని గుర్తుపడుతున్నామంటే టేస్ట్ బర్డ్స్ ద్వారా. ఇవి 3 టైప్స్ ఉంటాయి ప్యాపిల్లేస్: ఫంగై ఫామ్, ఫిల్లీఫామ్, సర్కంవాలెట్ ఫామ్. దీస్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ప్యాపిల్లేస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మౌత్ నుంచి ఓరల్ క్యావిటీలోకి ఫుడ్ వస్తుంది. ఫుడ్ తర్వాత టీత్, టంగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ ఫ్యారింగ్స్ అనేది మనకు బక్కల్ క్యావిటీ తర్వాత వస్తుంది. ఇవి కామన్ ప్యాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్. ఎలా అంటే మనం ఈ ఫ్యారింగ్స్ అనేది 2 ఓపెనింగ్స్ అనమాట. ఫ్యారింగ్స్ నుంచి ట్రెకియా ఓపెనింగ్ ఉంటుంది, తర్వాత ఈసోఫాగస్ ఓపెనింగ్ కూడా ఉంటుంది. అందుకే కామన్ ప్యాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్. తర్వాత ఈ ట్రెకియాకి ఇక్కడ చూస్తున్నాం, దిస్ ఈజ్ ఫ్యారింగ్స్ అండ్ ఇది ట్రెకియా, ఇది ఈసోఫాగస్. ఈ ట్రెకియాలోకి ఎయిర్ వెళ్తుంది, ఈ ఈసోఫాగస్లోకి ఫుడ్ వస్తుంది. తర్వాత ఎపిగ్లాటిస్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ఎలాస్టిక్ ఫైబ్రస్ అనమాట. ఇది మనం తినే ఫుడ్ ట్రెకియాలోకి వెళ్ళకుండా అది క్లోజ్ చేస్తూ ఉంటుంది. మనం ఫుడ్ని స్వాలో చేసేటప్పుడు ప్రివెంట్స్ ది ఎంట్రీ ఆఫ్ ఫుడ్ ఇన్ టు ది గ్లాటిస్ బై స్వాలోయింగ్. అంటే మనం ఫుడ్ మింగేటప్పుడు ఈ ఫుడ్ అనేది ట్రెకియాలోకి ఎంటర్ కాకుండా ఈసోఫాగస్లోకి వెళ్ళే విధంగా మనం మింగినప్పుడు, మనం స్వాలో చేసినప్పుడు ఫుడ్ని ఈ ఎపిగ్లాటిస్ అనేది ట్రెకియా ట్యూబ్స్ని క్లోజ్ చేస్తుంది. క్లోజ్ చేయడం వల్ల ఫుడ్ అనేది డైరెక్ట్గా ఈసోఫాగస్లోకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా మనకి ఈ ఎపిగ్లాటిస్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత ఫుడ్ ఈసోఫాగస్లోకి వెళ్ళిన తర్వాత ఈసోఫాగస్ అనేది థిన్గా ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ లాంగ్ ట్యూబ్ అనమాట. లాంగ్ ట్యూబ్. ఈసోఫాగస్ నుంచి ఫుడ్ స్టమక్లోకి వెళ్తుంది. ఈసోఫాగస్కి స్టమక్కి ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది. దానినే గ్యాస్ట్రో ఈసోఫాజియల్ ఓపెనింగ్ అంటారు. తర్వాత స్టమక్ అనేది ఇట్ ఈస్ ఏ అప్పర్ లెఫ్ట్, అంటే మనకి అప్పర్ లెఫ్ట్లో అప్పర్ సైడ్ ఉంటుంది. ఇవి 3 టైప్స్ అనమాట: కార్డియాక్, ఫండిక్, పైలోరిక్. 3 పార్ట్స్ అంటే 3 పోర్షన్స్గా ఉంటుంది స్టమక్ అనేది. ఇంకా తర్వాత వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్ అనేది సి షేప్లో స్మాల్ ఇంటెస్టైన్లో కూడా 3 పోర్షన్స్ ఉంటాయి. డియోడినం, ఇట్ ఈస్ ఎట్ సి షేప్లో ఉంటుంది డియోడినం అనేది. తర్వాత జెజునం, లాంగ్ కాయిల్డ్గా ఉంటుంది.
తర్వాత ఇలియం, ఇట్ ఈజ్ ఏ హైలీ కాయిల్డ్. ఈ జెజునం ఇలియంలోనే మనకు ఫుడ్, మనం తినే ఫుడ్ స్మాల్ స్మాల్ పార్టికల్స్గా చేంజ్ అయిపోయి అబ్జార్బబుల్ ఫామ్గా మారి అక్కడ సమ్ పార్ట్స్ ఉంటాయి విల్లై అని, దాని ద్వారా మనకు ఫుడ్ అనేది అబ్జార్బ్ అవుతుంది. తర్వాత లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్లో కూడా 3 పోర్షన్స్, సీకమ్, కోలాన్, రెక్టమ్. ఫస్ట్ సీకమ్ వచ్చేసి ఇట్ ఈజ్ ఏ బ్లైండ్ సాక్ హోర్స్ సింబయాటిక్ మైక్రో ఆర్గానిజమ్స్, అంటే మన బాడీకి యూజ్ అయ్యే మైక్రో ఆర్గానిజమ్స్ అక్కడ ఉంటాయి. వాటి వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఇంకా మనకు చాలా యూజ్ అయ్యేవే అవి సింబయాటిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది. తర్వాత వెర్మీ ఫామ్ అపెండిక్స్ అనేది ఉంటుంది. ఇట్ ఈజ్ వెస్టీజియల్, అంటే అది ఉన్నా లేకపోయినా మనకేం పెద్ద యూజ్ అయితే ఉండదు వెర్మీ ఫామ్ అపెండిక్స్ అనేది, దట్ ఈజ్ వెస్టీజియల్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పోర్షన్ కోలాన్ అనేది 4 టైప్స్: అసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలాన్, సిగ్మాయిడ్ కోలాన్. అంటే మనకు ఈ విధంగా ఉంటుంది లార్జ్ ఇంటెస్టైన్. దిస్ ఈజ్ అసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలాన్. ఇక్కడ సిగ్మాయిడ్ షేప్లో మనకి ఉంటుంది లార్జ్ ఇంటెస్టైన్, ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి రెక్టమ్ తర్వాత యానస్. రెక్టమ్ అనేది యానస్లోకి ఓపెన్ అవుతుంది. ద నెక్స్ట్ లేయర్స్ ఆఫ్ అలిమెంటరీ కెనాల్. మనం ఇంతవరకు అలిమెంటరీ కెనాల్లో మౌత్ గురించి, టీత్, టంగ్, ఫారింగ్స్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, వీటి గురించి చెప్పుకున్నాము. వీటి లేయర్స్ చూద్దాం ఇప్పుడు. ఈ లేయర్స్ అనేవి 4 టైప్స్గా ఉంటాయి: సెరోసా, మస్కులారిస్, సబ్ మ్యూకోజా. దీస్ ఆర్ 4 లేయర్స్. ఫస్ట్ సెరోసా అయితే అవుటర్ మోస్ట్ లేయర్. ఇది సెరోసా అనేది అవుటర్ మోస్ట్ లేయర్. ఇట్ ఈస్ ఏ మీసోథీలియం కనెక్టివ్ టిష్యూ. తర్వాత మస్కులారిస్ అంటే స్మూత్ మజిల్స్తో ఫామ్ అయి ఉంటుంది. ఇవి 2 టైప్స్ అనమాట: ఇన్నర్, అవుటర్. ఇన్నర్ సర్కులర్ మజిల్స్ ఉంటాయి. సర్కులర్ మజిల్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. అవుటర్ లాంగిట్యూడినల్ మజిల్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. తర్వాత సబ్ మ్యూకసల్ లేయర్, ఇట్స్ ఏ లూజ్ కనెక్టివ్ టిష్యూ, లూజ్గా ఉంటుంది. తర్వాత ఇందులోనే మనకి నర్వ్స్, బ్లడ్, లింఫ్ వెజల్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత మ్యూకోజా అంటే ఇన్నర్ మోస్ట్ లేయర్. ఈ ఇన్నర్ మోస్ట్ లేయర్లోనే ఇర్రెగ్యులర్ ఫోల్డింగ్స్ అనేవి ఉంటాయి. నేను ఇందాక చెప్పాను కదండి విల్లై అని. స్టమక్లో ఇర్రెగ్యులర్ ఫోల్డింగ్స్ ఉంటే దాన్ని రూగే అంటారు. స్మాల్ ఇంటెస్టైన్లో ఇర్రెగ్యులర్ ఫోల్డింగ్స్ ఉంటే దాన్ని విల్లై అంటారు. విల్లై. దిస్ ఈజ్ ఏ బ్రష్ బార్డర్ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే మనకు అబ్జార్బ్ యొక్క సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది. లింఫ్ క్యాపిలరీస్ ఉంటే లాక్టియల్స్ అంటారు. తర్వాత గోబ్లెట్ సెల్స్ ఉంటుంది, దాని నుంచి మనకి మ్యూకస్ సెక్రెట్ చేస్తుంది. మ్యూకస్ ఎందుకంటే మనకి ఏదైనా కొంచెం యాసిడ్ అట్లా మన లేయర్స్ని డ్యామేజ్ చేయకుండా ఈ మ్యూకస్ అనేది మనకు లూబ్రికేషన్గా పనిచేస్తుంది. తర్వాత స్క్రిప్ట్స్ ఆఫ్ లిబర్కూన్ అనేవి ఉంటాయండి విల్లై. ఓకే, ఇంతవరకు మనం అలిమెంటరీ కెనాల్ పార్ట్స్ వరకు చెప్పుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.